హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి తీసుకొని రావడం కూడా బయటికి తీసుకొని వచ్చేసి నన్ను పోలీసు వ్యవస్థ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, మీరు రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేదా, పొద్దురు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నా డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్కు అందరికి కూడా నేను అడుగుతా ఉన్నాను. అసలు మీరు మీ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా? ఎవరు మీరు చట్టం అని చేసేది హైకోర్టు ప్రకారం మీరు పోతారా, లేకుంటే మీ డీజీపీ వాళ్ళు ఏమైనా కానీ ఉత్తర్వులు ఇచ్చేసారా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందా? లేకుంటే మీరు పెద్దారెడ్డికి ఆ నియోజకవర్గంలో ఏమన్నా కానీ అరాచకం పనులు కానీ ఏదైనా చేసి ఉంటే మీరేమన్నా అతన్ని ఏమన్నా ఆ నియోజకవర్గంలో కాలు పెట్టకూడదని బహిష్కరించినారా అధికారికంగా అని చెప్పి నేను అడుగుతాను. ఎస్పీ గారిని అందరిని కూడా మీరు చూపించండి ఆర్డర్ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చిందా, లేకపోతే మీ వాళ్ళు ఏమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చేశారా, లేకుంటే మేము పంపించడం హైకోర్టు క్లియర్గా కూడా డైరెక్ట్ చేసింటే మేము పంపించలేము అని చెప్పేసి మళ్ళీ మీరు ఏమన్నా హైకోర్టుకి వేసి హైకోర్టు నుంచి మళ్ళీ తిరిగి ఏమన్నా ఉత్తర్వు ఆర్డర్ ఏమన్నా పొందారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎవరికి దాస్యకం చేయడానికి మీరు ఈరోజు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో అని చెప్పి నేను అడుగుతాను. ఒక నియోజకవర్గం ఎక్కడ చూసినా శాంతి భద్రతకు విఘాతం కలుగుతావు. అసలు కనీసం ఒక మాజీ శాసనసభ్యుల్ని ఒక పార్టీకి నాయకుడిని స్టేట్ కాల్ను తీసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, దాని కార్యాచరణ చేపట్టాలా అని చెప్పేసి దానికి ఒక ప్లానింగ్ చేసుకోవడానికి అక్కడ ఉండే నాయకులను కానీ కార్యకర్తలను కానీ వారితో తీసుకొని పోయి దాంట్లో డిస్కస్ చేసేదానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా పోలీసు వారే తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి తీసుకొని రావడం ఎవరి కోసం, ఎక్కడ కలుగుతూ ఉంది, ఎవరు విఘాతం కలిగిస్తున్నారు, ఎవరి వల్ల విఘాతం కలుగుతున్నది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి లేదా, పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా? ఏమీ చెప్పకోకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా మీకేదో అధికారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు వారిని ఏం చేయాలని చెప్పి దీన్ని తీసుకొని రావడం అనేది ఏ రకంగా తీసుకొస్తున్నారని చెప్పి నేను అడుగుతాను. ఇదేమన్నా నేను చెప్తున్నాను డిపార్ట్మెంట్కి, ఇలాగే మీరు కన్నా మీ పోకడ అనేది కూడా ఉంటే మేము గట్టిగా కూడా మీ దగ్గరికి వచ్చేసి మీరు అక్కడికి తీసుకొని పోకపోతే మీ ఎస్పీ ఆవరణలోనే పార్టీ అంతా కూడా వచ్చి కూర్చోవడానికి సిద్ధమవుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.